హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మిక్సర్ అండ్ ఎలిగేషన్లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం. అదే రిప్లేస్మెంట్. ఈ రిప్లేస్మెంట్ కాన్సెప్ట్ అనేది మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మెయిన్లీ మనకి ఏంటంటే ఈ రిప్లేస్మెంట్ అనగానే ఒక ఫార్ములా గుర్తొస్తుంది, సర్టెన్ ఫార్ములా గుర్తొస్తుంది. కాకపోతే మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చినా సరే ఆ ఫార్ములా అప్లై చేయడం అనేది కష్టం అవుతుంది. సో మనం ఈ వీడియోలో ఏం చేస్తామంటే వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా రిప్లేస్మెంట్ అనేది ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. అసలు రిప్లేస్మెంట్ అంటే ఏంటి మొత్తం అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో రిప్లేస్మెంట్ అంటే ఏంటి? సో మీకు ఇప్పుడు ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో ప్యూర్ మిల్క్ ఉంది. ప్యూర్ మిల్క్ ఆఫ్ 100 లీటర్స్ అని చెప్పేసి అనుకోండి. సో అసలు రిప్లేస్మెంట్ అంటే ఏంటి? ఈ ప్యూర్ మిల్క్లో నుంచి ఒక మగ్గు తీసుకుని ఒక 10 లీటర్స్ మీరు బయటికి తీశారనుకోండి. ఒక 10 లీటర్స్ మీరు బయటికి తీశారు. బయటికి తీసి మళ్ళీ అదే 10 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి దగ్గర ఇలా ఉండాలని కాదు. సో ప్యూర్ మిల్క్లో నుంచి ఒక 100 లీటర్స్ ప్యూర్ మిల్క్ ఒక పెద్ద కంటైనర్లో నుంచి ఒక 10 లీటర్స్ వాటర్ మిల్క్ అనేది మీరు తీసేసి మళ్ళీ అదే 10 లీటర్స్ వాటర్ అనేది మీరు రిప్లేస్ చేస్తే దాన్ని రిప్లేస్మెంట్ అంటారు. సో ఇలా ఏంటంటే మనకి ఇప్పుడు 10 లీటర్స్ తీసేగా అప్పుడు కొంచెం మిల్క్ ఉంటుంది, వాటర్ కూడా ఉంటుంది. మళ్ళీ ఆ మిక్సర్లో నుంచి మళ్ళీ కొంచెం పాటు తీసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేయడం. సో ఇది అనమాట రిప్లేస్మెంట్ అంటే. సో ఇప్పుడు ఈ రిప్లేస్మెంట్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని. ఓకే, ఓకే చూడండి, మీరు ఒక కంటైనర్ తీసుకోండి. ఓకేనా? దిస్ కంటైనర్ హ్యాస్ ప్యూర్ మిల్క్, అంటే కేవలం పాలు మాత్రమే ఉన్నాయి. ప్యూర్ మిల్క్ ఎంత, ఒక 300 లీటర్స్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫర్ సపోజ్ ఒక 60 లీటర్స్ మిల్క్ తీసేసి దాని బదులుగా ఒక 60 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. అప్పుడు ఈ కంటైనర్లో ఉన్న ఎట్లా చేంజ్ అవుతుంది? ఈ కంటైనర్లో ఉన్న మిక్చరు, సో ఇప్పుడు మనకి ఇందాక 300 లీటర్స్ ఓన్లీ మిల్క్ ఉంది. ఇప్పుడు ఎంత ఉంది మిల్క్? 240 లీటర్స్ అయిపోతుంది, ఎందుకంటే 60 లీటర్స్ మీరు తీసేశారు కదా. అండ్ 60 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. సో వాటర్ ఎంత అవుతుంది? 60. ఇక్కడ మనకి టోటల్ క్వాంటిటీ ఎప్పుడు చేంజ్ అవ్వట్లా. చూడండి, ఇక్కడ 300 లీటర్స్ ఉంది, ఇక్కడ 240 + 60 300 లీటర్స్ 300 లీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ 60 లీటర్స్ మిక్చర్ని తీస్తున్నారు మీరు, ఎందుకంటే పాలు నీళ్ళు కలిసి ఉన్నాయి ఈ కంటైనర్లో. సో ఏంటి, ఇప్పుడు 60 లీటర్స్ మిక్చర్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అండ్ 60 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు. మనం మిక్చర్ కాన్సెప్ట్లో స్టార్టింగ్ డిస్కస్ చేసాం. మిక్చర్లో మీకు ఇక్కడ కంటైనర్లో ఎంత రేషియో ఉంటుందో మీరు తీసే దగ్గర కూడా అంతే రేషియో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రేషియో ఎంత మనకి? 4:1 కదా, మిల్క్ ఇస్ టు వాటర్. సో కంపల్సరీ నాకు ఈ మిక్చర్ రేషియో కూడా నాకు మిల్క్ ఇస్ టు వాటర్ ఎంత ఉండాలి? 4:1. అంటే ఈ 60 లీటర్లలోనూ మొత్తం 5 భాగాలు 60 లీటర్లు అయితే 4 భాగాలు పాలు, 1 భాగం వాటర్ అనేది మనం తీస్తున్నాం. సో ఇప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు 60 లీటర్లు అయితే 4 ఎంత? సో మిల్క్ అనేది 48 లీటర్లు, అలాగే వాటర్ అనేది
12 లీటర్లు మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది ఈ మిక్చర్లో నుంచి. కానీ ఇప్పుడు రిమైనింగ్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. రిమైనింగ్ మిల్క్, వాటర్. సో 240 లీటర్స్లో నుంచి ఎంత ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది? 48 లీటర్స్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో 48 అంటే 240లో నుంచి 48 తీసేస్తే 192. వాటర్ అలాగే 60లో నుంచి 12 అయిపోతుంది 48. కానీ నాకు 60 లీటర్స్ వాటర్ యాడ్ చేస్తున్నారు ప్లస్ 60. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 192:108. సో మనకి మెయిన్ ఈ రిప్లేస్మెంట్ దాంట్లో మనం కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ప్యూర్ మిల్క్. ఇనీషియల్గా నాకు ప్యూర్ మిల్క్ అనేది 300 లీటర్స్ ఉంది. సో ఈ నెంబర్ ఆఫ్ ఇలా రిప్లేస్మెంట్ జరగడం వల్ల నాకు ఫైనల్గా ప్యూర్ మిల్క్ ఎంత అవుతుంది అని చెప్పేసి మెయిన్గా మనం డిస్కస్ చేసేది. సో ఇప్పుడు ప్యూర్ మిల్క్ అనేది ఎలా అవుతుంది, ఎంత అవుతుందో చూడండి ఒకసారి ఇక్కడ ఈ సెర్టైన్ కేసులో. 300 లీటర్స్ ఉండేది గాను 240 లీటర్స్ అయింది. 240 లీటర్స్ ఉండేది గాను 192 అయింది. అంటే ఇక్కడ ఎంత పోయింది అంటే ఇక్కడ 300ని నేను ఎంతతో మల్టిప్లై చేస్తే 240 వస్తుంది, 240ని ఎంతతో మల్టిప్లై చేస్తే 192 వస్తుంది. ఇప్పుడు ప్యూర్ మిల్క్ అనేది ఇట్లా చేంజ్ అవుతుంది. సో అది పక్కన పెడదాం. ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు 60 లీటర్స్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 60 లీటర్సే, ఇక్కడ 60 లీటర్సే ప్రతిసారి రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు 60 లీటర్స్ అంటే ఐ విల్ ట్రై టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఫ్రాక్షన్. అంటే టోటల్ 300 లీటర్స్లో నుంచి 60 లీటర్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఎంత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది? 1/5 అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. 1/5 అనేది ప్రతిసారి నాకు 1/5 అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. 1/5 అనేది ఎక్స్ట్రాక్ట్ అయితే నాకు రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4/5ఏనా? సో నేను మీకు ఇక్కడ రెండు టర్మ్స్ చెప్తాను. మీరు ఎంతైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారో ఇక్కడ 1/5 అనేది ఏంటంటే పైన రాస్తున్నాను చూడండి. 1/5 అనేది ఏంటంటే రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్. సార్ ఇక్కడ మీరు 60 లీటర్స్ ప్రతిసారి తీశారు, మాకు ఎగ్జామ్లో ఒకసారి 60 లీటర్స్ అని, ఒకసారి 100 లీటర్స్ అని, ఒకసారి 80 లీటర్స్ అని ఇట్లా చేంజ్ అయిపోతూ ఉంటుంది సార్. దానికి ఏం చేయాలి అది కూడా చెప్తాం. కానీ ఫస్ట్ ఈ కేసు ఏంటి, ప్రతిసారి ఈక్వల్ మిక్సర్ అనేది తీయడం, మళ్ళీ అంతే క్వాంటిటీ వాటర్ ఏదో యాడ్ చేయడం అట్లా జరుగుతుంది. సో ఆ కేసు మాత్రం డిస్కస్ చేస్తాం. మీరు అనుకునే కేసు నెక్స్ట్ డిస్కస్ చేద్దాం అది. సో ఇప్పుడు 1/5 రిప్లేస్మెంట్ అంటే ఏంటి? 1/5 మనం తీసేస్తాం, అది రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్. సో 1/5 తీసేస్తే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ వచ్చేసి 4/5. సో ఈ 4/5 అనేది ఏంటి? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఏంటి సార్ ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏంటి? రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అంటే మనకి ఎంత భాగం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది టోటల్లో. అంటే ఇక్కడ 60 లీటర్లు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది 300 లీటర్లో, అంటే 1/5 పార్ట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దట్ ఈజ్ రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్. అండ్ మనకి రిప్లేస్ అవ్వగా మిగిలింది ఎంత? మిగిలిన ఫ్యాక్టర్ ఎంత? 4/5. ఇప్పుడు మీరు ఎక్కడికి రండి, 1/5 రిప్లేస్ అవుతుందా? 1/5 రిప్లేస్ అయిందంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత అయింది? 4/5. సో ఇక్కడ 4/5 మల్టిప్లై చేయండి, 240 వస్తుందా? మళ్ళీ ఇటరేషన్ జరిగింది కదా, రెండో ఇటరేషన్. ఇది ఫస్ట్ ఇటరేషను, ఇది సెకండ్ ఇటరేషను. మళ్ళీ ఎంత అయింది? మళ్ళీ ఇటరేషన్ జరిగింది కాబట్టి మళ్ళీ 4/5తో మల్టిప్లై చేస్తారు. సో నాకు ఇక్కడ మిల్క్ అనేది ప్రతిసారి 4/5 మల్టిప్లై అవుతుంది. ఇక్కడ వచ్చేసి నాకు మిల్క్ ఇస్టు వాటర్ ఎంత అవుతుంది రేషియో? 192:108 కదా. సో 12 టేబుల్లో చూస్తే మనం 16:9 12 టేబుల్లో. సో ఇక్కడ నాకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 4/5 ఫైనల్గా వచ్చేసరికి. సో నెక్స్ట్ అసలు ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎలాగా అంటే ఏంటి? ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే మనకి ఏంటంటే లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ బై
టోటల్ మిక్చర్. చూడండి, లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ ఎంత? 240 ఫస్ట్ ఇటరేషన్ తర్వాత 240. సో ఎంత అది? 240. టోటల్ మిక్చర్ ఎంత? 300. క్యాన్సిల్ చేయండి, 4/5 వస్తుందా మీకు? సో అదే అనమాట. అంటే ఒక ఇటరేషన్ అయితే 4/5, 2 ఇటరేషన్లు అయితే 4/5 ఇంటూ 4/5. ఇప్పుడు 2 ఇటరేషన్ల తర్వాత నాకు ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? ఆఫ్టర్ ఎంఎఫ్ అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఆఫ్టర్ 2 ఇటరేషన్స్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్. లెఫ్ట్ అవుట్ ఎంత? 16 భాగాలు. టోటల్ ఎంత? 16 + 9 అంటే 16/25. దీన్ని ఎలా రాయొచ్చు? 4/5 హోల్ స్క్వేర్, 4/5 హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు. అంటే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రతిసారి 60 లీటర్స్ అనేది తీస్తున్నారు, 60 లీటర్స్ అనేది యాడ్ చేస్తున్నారు. అంటే ఎంత రిప్లేస్ చేస్తున్నారు? 1/5 అనేది రిప్లేస్ చేస్తున్నారు. సో 1/5 రిప్లేస్ అయితే ప్రతిసారి మీరు మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఏంటి? 4/5. అదే ఈ ఇటరేషన్స్ అనేవి 3 టైమ్స్ జరిగినాయి అనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఫైనల్గా లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ బై ప్యూర్ మిల్క్ ఎంత అవుతుంది? 4/5 హోల్ క్యూబ్. సో ఫర్ 3 ఇటరేషన్స్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఫర్ 3 ఇటరేషన్స్ ఎంఎఫ్ అంటే ఏంటంటే, మీరు ఫైనల్గా ఎంత ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తున్నారు. ఫర్ 3 ఇటరేషన్స్ ఏమవుతుంది? 4/5 హోల్ క్యూబ్. ఓకేనా? సో ఈ విధంగా మనం సేమ్ క్వాంటిటీని రిప్లేస్ చేసి మళ్ళీ అదే క్వాంటిటీని యాడ్ చేస్తే, సేమ్ క్వాంటిటీని రిప్లేస్ చేస్తే ఈ విధంగా మనం ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోకుండా, ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఎంత, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత. రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ 60/300 1/5. 1/5 అయితే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 1 - 1/5 4/5. సో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినాక ఇది ఇంకా మీకు చాలా బాగా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇందాక మనం సేమ్ క్వాంటిటీని చూసాం. ఇప్పుడు ఏంటంటే ఫర్ ద టైమింగ్ డిఫరెంట్ క్వాంటిటీస్ అని చెప్పేసి అనుకుందాం. ఈ కంటైనర్లో ఒక 400 లీటర్స్ ప్యూర్ మిల్క్ అనుకోండి. ఓకే, సో దీంట్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఒక 40 లీటర్స్ అనేది మిల్క్ తీశారు, ప్లస్ 40 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. ఇది ఫస్ట్ ఇటరేషన్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి నాకు, ఇప్పుడు 400 లీటర్స్లో మీరు 40 లీటర్స్ అనేది మిల్క్ తీసేశారంటే ఇక్కడ మిల్క్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 360 కదా. అలాగే వాటర్ ఎంత అవుతుంది? 40 లీటర్సే కదా. సో ఇది నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 లీటర్స్ ఎంత తీశారనుకోండి, మళ్ళీ 100 లీటర్స్ ఆఫ్ మిల్క్ ప్లస్ వాటర్ మొత్తం పోయింది. మిల్క్ ప్లస్ వాటర్ అండ్ 100 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. ఓకేనా? ఇది అప్పుడు ఇది ఎంత అవుతుంది? సో చూద్దాం ఎంత అవుతుందో. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? ఇక్కడ రేషియో చెప్పండి నాకు. 9:1 4 టేబుల్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 9:1 అంటే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో ఏంటి? 90 లీటర్స్ ఏమో మిల్క్ పోతుంది, 10 లీటర్స్ ఏమో వాటర్ పోతుంది. సో మీరు 360లో నుంచి 90 లీటర్స్ మిల్క్ పోతుంది అంటే రిమైనింగ్ ఎంత అవుతుంది? 270. అలాగే వాటర్ 10 లీటర్స్ పోతుంది అండ్ 100 లీటర్స్ యాడ్ చేశారు. 40లో నుంచి 10 లీటర్స్ పోతే 30, కానీ 100 యాడ్ చేశారు కాబట్టి ఎంత అవుతుంది? 130. సో సార్ ఇప్పుడు మనకి ఇక్కడ రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, ఇది ఎలా అప్లై చేస్తాం? చేంజ్ అయిపోతే చేంజ్ అయిందే రాయండి. ఫస్ట్ ఇటరేషన్ దగ్గర రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఎంత?
ఫస్ట్ ఇటరేషన్ దగ్గర నేను రెండు ఆర్ఎఫ్ అంట రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ని, ఎంఎఫ్ అంట మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని. సో ఇక్కడ రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఎంత? -40/400 అంటే -1/10. -1/10 వచ్చిందంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? ఇందాక -1/5 వచ్చిందంటే అంటే 1లో నుంచి 1/5 తీసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? 1లో నుంచి 1/10 తీసేయండి. అంటే 1 - 1/10 నథింగ్ బట్ 9/10. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది నెక్స్ట్ దానికి? రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఎంత తీసేస్తాం మనం? 100 లీటర్స్ తీసేస్తాం. అంటే రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ -100/400 అంటే -1/4. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 1 - 1/4 3/4. సో ఇందాక నాకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ రెండు దగ్గర నాకు ఏమొచ్చింది? 4/5 వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది. 3/4 9/10 3/4. సో ఫర్ దిస్ టూ ఇటరేషన్స్ అంటే రెండు ప్రాసెస్ల తర్వాత వాట్ ఈజ్ లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ బై టోటల్ క్వాంటిటీ ఎంత? ఇదే కదా మనం మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనుకున్నాం. సో ఏమవుతుంది ఇక్కడ? 9/10 ఇంటూ 3/4 అంతే, 27/40. సో అయితే నాకు వాటర్ కావాలి సార్, మిల్క్ కాదు అని చెప్పేసి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఈ 40లో నుంచి 27 తీసేయండి. ఈ 40లో నుంచి 27 తీసేస్తే రిమైనింగే కదా వాటర్ అయ్యేది. ఓకేనా? సో అది నాకు ఇక్కడ వచ్చింది. సో ఇది ట్రెడిషనల్ అప్రోచ్. అలా ఏం కాకుండా జస్ట్ ఏమడిగాడు? 40 లీటర్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాడు. సో రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఎంత? 1/10. రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ 1/10 అయినప్పుడు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 9/10. సో ఫస్ట్ ఇటరేషన్ అయ్యేసరికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 9/10. సెకండరీ ఇటరేషన్ అయ్యేసరికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది 3/4. సో ఏమీ లేదు, మీరు లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ బై టోటల్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ 9/10 ఇంటూ 3/4 27/40. ఓకేనా? సో ఇది మీరు ఈ విధంగా అప్రోచ్ అయితే మీరు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో దీని మీద మీరు జస్ట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుని సో దీని మీద మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేద్దాం, ప్రతి మోడల్ కవర్ చేద్దాం. సో మీరు ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది మాత్రం ఈ ముఖ్యమైనవి రెండు: రిప్లేస్మెంట్ ఫ్యాక్టరు, మల్టిప్లికేషన్ ఫ్యాక్టరు. ఈ రెండు మనకు తెలిసినట్లయితే లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ బై లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కనిపెట్టొచ్చు. అలాగే లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ బై టోటల్ మిక్చర్, లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ బై ప్యూర్ మిల్క్ బై మిక్చర్. కానీ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే మాత్రం మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ లెఫ్ట్ అవుట్ బై టోటల్ మిక్చర్. మనం ట్రెడిషనల్గా అప్రోచ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంది చూసారా, దాన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నాం మనం. ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పెరిగే కొద్దీ దాన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నాం. ఫస్ట్ కేసులో ఏం చూసాం? 4/5 అనేది నాకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చింది. సో 4/5ని ఇనీషియల్ టోటల్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తూ ఉంటే మనకి లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ అనేది వస్తుంది. సో టోటల్ మిక్చర్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే మనకి లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ వస్తుంది. సో ఇనీషియల్గా మనం 400 లీటర్స్ అని చెప్పేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 400 లీటర్స్ అని చెప్పేసి అనుకున్నాం. దానికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి? ప్రతిసారి రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ ఏమో 60/300, సారీ 300 అనుకున్నాం. అనుకున్నాం. సో రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రతిసారి 1/5. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 4/5. సో ఒక ఇటరేషన్ తర్వాత ప్యూర్ మిల్క్, లెఫ్ట్ అవుట్ ప్యూర్ మిల్క్ 300 ఇంటూ 4/5 ఫర్ ఫస్ట్ ఇటరేషన్. అలాగే ఫర్ సెకండ్ ఇటరేషన్ వచ్చేసరికి 300 ఇంటూ 4/5 మళ్ళీ 4/5. ఎందుకంటే సెకండ్ ఇటరేషన్ దగ్గర కూడా రిప్లేస్మెంట్ ఫ్యాక్టర్ అనేది 1/5. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా 4/5 అవుతుంది. సో ఇది ఫర్ సెకండ్ ఇటరేషన్. అలాగా మీరు ఎన్ని ఇటరేషన్స్ ఇస్తే అన్ని 4/5 వేసుకుంటారు అంతే.
మీకు లెఫ్ట్ అవుట్ క్వాంటిటీ ఆఫ్ ప్యూర్ మిల్క్ వచ్చేస్తుంది. సో నాకు ఇప్పుడు ఏంటి ఇక్కడ టోటల్ మిక్చర్ అనేది చేంజ్ అవ్వట్లా. సో టోటల్ మిక్చర్లో నుంచి మీకు ఇది తీసేశారనుకోండి, మీకు డైరెక్ట్గా ఫైనల్గా ఎంత వాటర్ ఉందో అని కూడా మీకు వచ్చేస్తుంది. సో అది సో మన నెక్స్ట్ క్లాసెస్లో దీని మీద ప్రాబ్లమ్స్ కూడా బాగా డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.